ఎందుకు జైలుకి పోయేదెవరు, లేక సినిమాలకు పోయేదెవరు, లేక ఈ మొత్తం వ్యవహారంలో మాకెందుకు వచ్చిన గోల, మా గోల మాకు ఉందిలే అంటారా ఢిల్లీ గోల? మీరు డిజైన్ చేసుకుంటారా సార్? రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశంలో ఏ విధంగా దూసుకెళ్తుందో రాష్ట్రంలో కూడా అలాంటి పరిపాలన, రామరాజ్య స్థాపన ముఖ్య లక్ష్యంగా మేము పనిచేస్తాం. కొట్లాట్లకి గొడవలకి బీజేపీ దూరం. వ్యక్తిగత దూషణ బీజేపీ ఏ నాయకుడు కూడా వ్యక్తిగత దూషణ ఇక్కడ రెండు ఉన్నాయి సార్. అసలు బీజేపీ ఒకటి ఉంది, టీడీపీ బి టీం ఒకటి ఉంది. ఇప్పుడు టీడీపీ బి టీమ్ మీరు మాట్లాడేది టీడీపీ ఇప్పుడు నడిపిస్తుంది. పురంధేశ్వరి కావచ్చు, లేకపోతే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ తెలుగుదేశం నాయకులే. అసలు బీజేపీ నాయకులు ఎవరు కనపడడం లేదు. వైసీపీలో ఉండొచ్చు, కాదు వైసీపీలో గ్రూపులు ఉండొచ్చు, టీడీపీలో ఉండొచ్చు, వేరే కమ్యూనిస్టులో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బీజేపీ, జనసేన, టీడీపీ మా పార్టీల్లో ఒకటే నాయకత్వం, ఒకటే ఎజెండా, సమిష్టి నాయకత్వం. తెలుగు బీజేపీ లేదు. అలాంటి భ్రమలు ఏం అవసరం లేదు. బీజేపీ ఓన్లీ వన్ పార్టీ. రఘురామ్ గారు మీరేమో రామరాజ్య స్థాపన బాగా గొడవలు దూరం అంటున్నారు, కానీ మీ మిత్రపక్షమైన శివశంకర్ గారు అప్పుడే వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తాం, ఈ తరహా స్టేట్మెంట్లు అప్పుడే ఆల్రెడీ మొదలుపెట్టేస్తారు శివశంకర్ గారు. ఇంకా అధికారంలోకి రాకముందే 4వ తారీఖు ఫలితాలు రావాలి. 4 తర్వాత కదా అవన్నీ, 4 తర్వాత మాట్లాడుకుందాం. మేమైతే రాష్ట్ర అభివృద్ధి కావాలి, గొడవలొద్దు, రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, రామరాజ్య స్థాపన రాష్ట్రంలో కాదు. రఘురామ్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఒరిజినల్ బీజేపీ వాయిస్. ఏ బీజేపీ అయినా, ఏ బీజేపీ ఒకటే బీజేపీ వాయిస్ ఇది. బీజేపీ వాయిస్ రఘురామ్ గారు ఒరిజినల్ బీజేపీ లేదు సార్, కాదంటలేదు. మీరు పుట్టు బీజేపీ నాయకులు బీజేపీలో ఓన్లీ వన్ బీజేపీ అని చెప్తున్నాం, ఓన్లీ వన్ బీజేపీ. కానీ అట్లా లేదు కదా, మీ పార్టీలోనే వేరే టీం కదా, వాళ్ళ వాయిస్ అలా లేదు కదా. ఏం లేదు, అభిప్రాయం చిన్న చిన్న అభిప్రాయం ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ అందుకోసమే కదా. మేము కాదు, ఏ గొడవ లేదండి, ఏ గొడవ లేదు. విజయం కోసం పనిచేస్తున్నాం, గొడవ లేకుండా విజయం కోసం పనిచేస్తాం. రామరాజ్య స్థాపనే కావాలి. అంతమంది కలిసి లెటర్ కూడా రాశారు. శివశంకర్ గారు మీరేమో అంత సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గొడవ వద్దు, మనం అంతా మంచిగా ఉన్నాం, సర్వే జనాభా సుఖన భవంతో అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు మేము గొడవలు చేస్తామని అనట్లేదు. మీరు కొద్దిగా ఇంటర్ప్రిటేషన్ రాంగ్ మురళీకృష్ణ గారు. ఇప్పుడు గతంలో జరిగినవి అన్నిటి కూడా వాటికి విచారణ చేస్తాం, వీళ్ళు ఏ రకంగా ధ్వంసం చేశారని చెప్తాం. తర్వాత మాది 2-fold థియరీ ఉంటుంది. అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి ఎలా తీసుకెళ్లాలన్నది. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలన్నింటినీ వెలికి తీసి ఎంత అవినీతి జరిగింది, చట్టం తన పని తాను చేసుకుపోతుందండి. కానూన్ కా హాత్ బహుత్ బడా లంబాయి హోతా హై. మురళీకృష్ణ గారు అంత తేలిగ్గా వదలం. వీళ్ళు చేసింది అసలు మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు రాబోయే సినిమాలో డైలాగులు అవన్నీ, ఎందుకంటే సినిమాల్లోకి పోవాల్సిందే. జూన్ 4th తర్వాత నుంచి ఆయన సినిమా షూటింగ్ లకి ఆల్రెడీ డేట్లు కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 5 years ఆయన సినిమాల్లో బిజీ అయిపోతారు. రాజకీయము, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు బంగారు భవిష్యత్తు కూడా ఎవరు ఏ బాధల్లో ఉంటారో అవన్నీ June 4 తర్వాత తేల్చుకుందాం. June 4 తర్వాత మనం అంతా బయటకు వస్తాయి. కానీ రవిచంద్ర ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మీ సంగతి తేలుస్తాం అనేటువంటి స్థాయిలో, అంటే మీ మీద ఎంక్వైరీ చేస్తాం, మీ వ్యవహారాలు మీ తప్పులు బయటికి తీస్తాం అనేటువంటి స్థాయిలో అప్పుడే ప్రతిపక్ష నుంచి మాటలు వస్తున్నాయి. అదేమన్నా మీకు కొంత ఇరిటేటింగ్ గా ఉందా? అందుకోసమే ఇప్పుడు గొడవ జరుగుతున్నాయి. నన్ను చూస్తే అలా అనిపిస్తుంది సార్. వాళ్ళు మాట్లాడే మాటలకి మేము భయపడట్లేదు, మేము భయపడట్లేదు అంటే మీ పార్టీలో సెపరేట్ అని శివశంకర్ గారు అంటే ఇప్పుడు ఎవరు భయపడతారు? ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, లేకపోతే ఏదైనా జరిగిందంటే భయపడాలి. అసలు మాకు భయం అనేదే లేదు. అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టడం, అసలు ఆయనకి భయం అనేది అర్థం కూడా తెలీదు.
సో అక్కడ దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు. ఎట్లాగో చాలా గట్టిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఈ రోజు బయటకు వచ్చి ఎవరు చెప్పారు మేము ఇన్ని సీట్లలో గెలుస్తామని చెప్పేసి జగన్ గారు చెప్పారు, కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా చెప్పారా మాకు ఇన్ని సీట్లు వస్తున్నాయని? ఇవన్నీ భయం అంటే తెలియదు అనేది కూడా సినిమా డైలాగే. భయం రుచి చూపిస్తాను, భయం అంటే తెలియదు, ఇవన్నీ సినిమా డైలాగులేనండి. రాపిద్దాం సార్ పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ సినిమాలో డైలాగ్ ఉంటుందండి. అదే భయం అంటే, అరే భయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, భయం లేని మనిషి ఎవడు ఉంటాడు నాకు అర్థం ఇప్పుడు జరుగుతున్న గొడవల దేవుడి కన్నా భయపడాలా కాదు, ఇప్పుడు జరుగుతున్న మీరు చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు అదొకటే చెప్తారు, ప్రజలకి దేవుడికి ఈ ఇద్దరికి మాత్రమే మేము ఆన్సరబుల్ తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి కాదు. శివశంకర్ గారు ఆ మాటలు చక్కగా చెప్తారండి, మీ నాయకుడు చక్కగా చెప్తాడు, చేసినవన్నీ చేసుకుపోతుంటాడండి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదే, అందులోనే ఒక భాగమే, అంతర్భాగం. సార్ పక్కనే కూర్చున్నారు సార్ బీజేపీ వాళ్ళని ఒకసారి అడగండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పమనండి, పెట్టమని చెప్పమనండి. మోడీ గారు ఎందుకు చెప్పలేదు సార్? మోడీ గారు వచ్చినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పమనాల్సింది. పుస్తకాల మీద మోడీ గారు వచ్చినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది కాదు అని చెప్పేసి ఒక మాట చెప్పించలేకపోయారు. నేనే ఎందుకు చెప్పించలేకపోయారు? కిషోర్ గారు నేనే ల్యాండ్ కొన్నాము, దాని మీద ప్రభుత్వం ముద్ర లేకుండా మీ సొంత చెప్పానండి. లోపల పాస్బుక్ పైన ముఖ్యమంత్రి గారి ఫోటో, ఆ ముఖ్యమంత్రి గారు మీరైనా సరే మీ బొమ్మ కూడా కబుర్లు చెప్పకండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ఇప్పుడు శివశంకర్ గారు చెప్తున్న దాని గురించి చెప్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ పెట్టమనిందా పెట్టద్దనిందా? మోడీ గారితో ఎందుకు మాట్లాడించలేకపోయారు? మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 3 మీటింగ్లు పెడితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు?